అనంతమైన ఈ విశ్వమంతా చక్రాకారమైన మండలాల సంఘటితమే. 14 లోకాలన్నీ చక్రాకారాలే. వాయుమండల చక్రం, వహ్నిమండల చక్రం, గగనమండల చక్రం, జలమండల చక్రం, అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. మానవులు ఆ చక్రాన్ని భక్తితో ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే ఇహపరలోకాల్లో శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పంచామృత మిళితమైన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీ సుదర్శన చక్రాన్ని స్వామివారి స్నానజలంలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీ సుదర్శనాయుధ శక్తి పుష్కరిణీ జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. చక్రస్నాన మహత్యం భక్తులకు స్వానుభవానికి వస్తుంది. శ్రీనివాసుని పంచాయుధాలలో దుష్టశిక్షణలో